ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. పండుగ చేసుకొనుటకు క్రీస్తు జన్మదినము మంచిదా? క్రీస్తు పునరుద్ధానుడై లేచిన దినము మంచిదా? ఆయన జన్మించకుంటే ఆయన పునరుద్ధానుడై ఎలాగూ తిరిగి లేచును? క్రీస్తు యొక్క పునరుద్ధానము వలన మరణము తదుపరి జీవిత విషయంలో గొప్ప నిరీక్షణ పుట్టించుచున్నది. క్రీస్తు యొక్క పునరుద్ధానము ఆయన దేవుని కుమారుడని బలముగా నిరూపించుచున్నది. లోకమునందు ఎందరో తత్వజ్ఞానులు, మతస్థాపికులు మరియు తమ్మును తాము భగవంతులమని చెప్పుకున్న మహానుభావులు ఉండిరి. ఇప్పుడు ఉన్నారా? వారందరూ భూమి మీద జీవించిరి, మరణించిరి. వారి శరీరములు మట్టిలో కలిసిపోయెను. నిరీక్షణ అంతటితో గతించిపోయెను. అయితే కోట్లాది సమాధుల మధ్య యేసుక్రీస్తు సమాధి మాత్రము తెరవబడి ఉన్నది. ఆయన భూమి మీద జీవించుచుండగా పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని అనెను. క్రీస్తు సమాధి పునరుద్ధానము యొక్క బలమును వెల్లడి చేయుచున్నది. మరణమును పాతాళమును యేసుక్రీస్తు జయించెను, సాతానును జయించెను. ఆయనను రోమా ప్రభుత్వము సమాధిలో బంధించలేకపోయెను. సైనికులు కావలి ఉండుట ద్వారా ఆయన పునరుద్ధానమును ఆపలేకపోయిరి. పునరుద్ధానుడైన క్రీస్తును ఎవరూ ఆపలేకపోయిరి. అప్పటి ప్రభుత్వము ఆయన సమాధికి ముద్ర వేసి భద్రపరిచినను ఆయన సజీవుడై లేచెను. మనకు పునరుద్ధానం యొక్క ఆశీర్వాదమును దయచేయుచున్నాడు. క్రీస్తు పునరుద్ధానము మన ఆత్మీయ జీవితమునకు లోతైన కదల్చబడని పునాదిగా ఉన్నది మరియు జీవము గల నిరీక్షను కలిగించుచు పరలోక సంబంధమైన ఆశీర్వాదములను దయచేయుచున్నది. అంతేకాదు ఆత్మవరములను కుమ్మరించుచున్నది. యేసుక్రీస్తు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణము కాని ఎడల, పరిశుద్ధాత్మ దిగిరాని ఎడల మనము ఇట్టి ఆధిక్యతను పొంది ఉండేవారము కాము. మన ఆత్మకు విశ్రాంతి లభించేది కాదు. కృప వెంబడి కృపను, మహిమ నుండి అధిక మహిమను పొందుకునే వారము కాదు. నిత్య జీవమును మనము స్వతంత్రించుకున్న జాలము. ఆయన రాకడలో రూపాంతరము పొందజాలము. దేవుని బిడ్డలారా, మన ప్రభు పరిశుద్ధాత్మగా నేడు మనతో కూడా ఉన్నాడు. కావున క్రీస్తు పునరుద్ధానము వలన వచ్చు ఆశీర్వాదములు మనం పొందుకొని క్రీస్తు వలె రూపాంతరం చెందు నిమిత్తము సిద్ధపడు కృపను ప్రభు మనకు దయచేయునుగాక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.